సంకీర్తన కీర్తన గ్రంథం 5వ కీర్తన 12వ చరణం. యవనస్తులు ఎవరు బిన్నే చదువుతారు చూడాలిడా. నీతిమంతులను ఆశీర్వదించిన వాడవు, అది కంటిన్యూ. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించిన వాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ప్రభువు తన మాటలు ఈ రాత్రి వేళ మన అందరి వినికిడిలో దీవించునుగా. ఆమేన్. ఈ కీర్తన రాసింది ఎవరంటే, దాదాపు బైబిల్ గ్రంథంలో 70 కీర్తనల దాకా రాసింది ఎవరంటే దావీదు మహారాజు రాసినట్టు చూస్తాం. దావీదు కీర్తనలు మనం చదువుతాం. ఇక్కడ దేవుని గురించి ఒక విశేషమైన మాట అన్నాడు. ఏమనంటే ఆ మాట మనం చదువుతున్నాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించిన వాడు నీవే. ఇప్పుడు ఎన్నో పాట ఈరోజు అంటే 14వ పాట. ఎన్ని పాటల వరకు ఆశీర్వదించాడు? 13 పాటలు ఆశీర్వదించి 14వ పాట కూడా ఆవిష్కరించే ఆశీర్వాదాన్ని ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు నీతిమంతుల గుడారాలలో రక్షణ కూర్చున్నటువంటి సునాదాలు వినబడతాయి. ఈరోజు ఈ పాట పరిశుద్ధ వివాహం, ఆ పాట యొక్క భావం, దేవుడు జతపరచబడే వధూవరుల యొక్క కలయిక, వధూవరుల సహవాసం, వధూవరుల దాంపత్య జీవితం యొక్క ఇది దైవ చిత్తం. వివాహం దేవుని వ్యవహారం. అలాంటి పాటను ఆవిష్కరించడానికి అభాగ్యులైనటువంటి వారికి భాగ్యముకు నడిపించి ఈరోజు ఇటు ఆవిష్కరణలు ప్రభు సహాయం చేస్తున్నాడు. ఎంత భాగ్యవంతులు వారు పొందుతున్నటువంటి ఆ మేలులో మనము కూడా ఏమో. ఆ రోజు యేసు ప్రభు వారు ప్రయాణంలో ఉండగా వారి ధోనిలో ఆగినప్పుడు వలలు ఏమి సరిపోకపోతే మరికొన్ని ధోనులు ఏం చేస్తారంట, పిలిస్తే వారు ఏం చేస్తారు, వారు సహకరించినట్టు ఉంది. సో ఈ రాత్రి వేళ దేవుని వాక్యములో నీతిమంతులు ఏం చేస్తాడన్నాడు, ఆశీర్వదించేవాడు అన్నాడు. అంటే అనీతిమంతులకి, నీతిమంతుల జాబితాలేమో ఆశీర్వాదకరమైన వారు ఉన్నారు, నీతి లేనివారు, భక్తి లేనివారు, యథార్థత లేనివారు, పరిశుద్ధత లేనివారు, వాళ్ళ గతి ఏంటి? ఈ రాత్రి మన ప్రశ్న మన ముందుంది. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో మనం వెనకం. మనకు జబ్బు ఉంది, ఆ జబ్బు ఎవరికి కనిపించదు, మనకున్న జబ్బు మనకే తెలుస్తుంది. ఏమండి, ఇంటి గుట్టు వ్యాధి రట్టు అన్నారంట. ఈరోజు వ్యాధి రట్టు చేయడం లేదు. కరోనాలో ఉన్నప్పుడు ఎవరు నా కరోనా చెప్తారా? చెప్పలా. ఏం చేశారు? దాచారు. కానీ అది దాగల. ఈ రాత్రి వేళ మన జీవితాలలో మనకున్నటువంటి జబ్బు ఏంటంటే పాపం అనే జబ్బు మనకుంది. ఆ పాపం అనే జబ్బు చేత పరిశుద్ధతలో ఉంచి అపవిత్రులుగా మార్చబడ్డాం, అవిధేయులుగా మార్చబడ్డాం. మనం మేలు చేయని ఎరిగి కూడా చేయలేకపోతున్నాం, పరిశుద్ధత లేకుండా పోతున్నాం. కారణం తెలిసిన మనకున్నటువంటి ప్రతి పరిస్థితి మనం మార్చివేస్తా ఉంది. మహారాజులు అలాంటి వారే పడిపోయారు, మహాజ్ఞానులే చెడిపోయారు. అందరు కాదు, కొందరే. కొందరు జీవిత విధానాలలో వాళ్ళ వైఖరి, వాళ్ళ మాట తీరు, వారి విధానాన్ని బట్టి వారి జీవిత పరిశుద్ధత పోయింది. నేను మంచిగా ఉన్నాను బ్రదర్, కానీ నేను పరిశుద్ధంగా ఉన్నాను బ్రదర్, కానీ నేను యథార్థంగా ఉన్నాను బ్రదర్, కానీ అంటారు. కానీ అంటే ఏదో జరిగిందని అర్థం. అంతే. గూని అన్నాడు బ్రదరు, కానీ వెనకాల గూని అన్నాడు. ఈ మాట వాళ్ళ ముందుగా గూని వాళ్ళ ముందు చెప్తే కొడతారా మన వాళ్ళు. పదాల్లో కొన్ని నిర్వచనాలలో చాలా విలువైంది. ఎదుటి వారిని గౌరవించకపోతే అగౌరవపరిచిన పరిస్థితులు ఉన్న హేళన చేయబడే పరిస్థితిగా మార్చబడుతుంది. తెలుసు తెలియక మన జీవితాల్లో దేవునికి అవిధేయులుగా బ్రతికేమేమో. ఈ రాత్రి వేళ నీతిమంతుల జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు. ఆ తర్వాత అంటాడు, ఈ వచ్చిన భాగంలో కిందకి చరణంలోకి వస్తే, నీవు వారిని దయతో కప్పెదవు అన్నాడు. ఏమన్నాడు? ఆయన కప్పేవాడుగా ఉన్నాడు. మనం ఏమంటే విప్పేవాళ్ళమా కప్పేవాళ్ళమా? మన కప్పలేమో విప్పలేము. ఆయన ముడి వేస్తే విప్పగలిగిన వాడెవడు? ఆయన కప్పగలిగితే విప్పగలిగిన వాడెవడు? సృష్టికర్త చేతిలో పడుట బైబిల్ ఏం తెలిసిన బహు భయంకరమని ఉంది. సృష్టికర్త చేతిలో ఒక మానవుడు పడ్డం ఎంత పరిస్థితితో మనం చూస్తాం.
ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తూ వస్తూ ఉండగా కీర్తన గ్రంథంలో ఈ మాటను మనం గమనం చేస్తూ ఉన్నాం. దేవుడట దయతో కప్పువాడు. దేవుని దయను బట్టి ఈ స్థితిలో ఉన్నాం. ఈ పాట రాయడం దేవుని దయ, ఈ జీవిస్తున్నాం దేవుని దయ. దయ అనే కప్పు మన మీద ఉంది. ఇప్పుడు మన మీద మా మీద ఏముంది? మీ మీద ఏముంది? మీ మీద చెట్లు ఉన్నాయి, మా మీద షామీరం ఉంది. ఇది ఒక సేఫ్టీ మాకు. మీకు సగం సేఫ్టీ అయితే మాకు ఫుల్ సేఫ్టీ ఇచ్చారడా. ఇంకా ఆ పక్క దాడితే అసలు సేఫ్టీనే లేదు. పడితే చినికాడ పడాలా, వారి తళ్ళ మీద పడాలి. వర్షపు చినుకు జలుల్లో వారు ముద్ద పడాలి, మనం కొంచెంసేపు అవుతాం. దేవుడు అంటాడు, ఈ భూమి మీద నిన్ను తన రెక్కలతో తన కౌగిలిలో ఆయన దయలో కప్పుతున్నాడంటే అర్థం ఏంటే నీ మీద ఏమి పడకుండా ఉన్నాడు. అది ఎవరి మీద దయ కప్పుతుంటే మీరు చెప్పాలి. ఇప్పుడు వాక్యం చదువుకున్నాం, ఎవరి మీద దేవుని యొక్క దయ అనే కప్పు ఉంటుంది? రైట్, వెరీ గుడ్. నీతిమంతుల మీద ఉంటుంది. ఈ రాత్రి వేళ మనం నీతిమంతుల కోవలో చెందితే మనం వెళ్ళే ప్రతి స్థలంలో దేవుని దయ అనే కప్పు మన మీద ఉంటుంది. అది కావడానికి కొరకే ఈ భక్తి జీవితం, అది కావడానికి కొరకే ఈ ప్రయాస, అది కావడానికి కొరకే ఈ తాపత్రయం. అంతే. దేవుని దయ మనకు అవసరం. మనుషుల దయ ఎందును దేవుని దయ ఏమవ్వాలి? మనం వర్ధిల్లాలి. ఎదుటివారి మాటల ద్వారా మన జీవితంలో నష్టపోతాం. నువ్వు పోతావులే అంటారు కొంతమంది. ఎట్లా? అది కూడా ఎట్లా చెప్తారు? పచ్చి చెప్తారు. పురుగులు పడిపోతావు బో అంటారు. పోతా పోతా నేను పొడుస్తా బో అంటారు. కొంతమంది మాటలు ఏమవలిస్తుందంటే వారి మాట ఎదుటివారి హృదయంలో ఒక తోటావలి పనిచేస్తుంది. దేవుడు ఎలాంటి వాడు? ఎప్పుడు పలికిన అమ్మా ఏమన్నాడా శిష్యులతో? కొన్ని సందర్భాల్లో దేవుడు పలికే మాటలో అమ్మా అమ్మ అనే పదాలు సంబోధనలో ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. మన మాటలు, దేవుని పిల్లల మాటలు ఎలా ఉండాలంట? దయ కలిగినటువంటి కప్పు ఇతరులకి మనం ఇవ్వాలి. మన మాట 10 మందిని ఆకర్షిస్తుంది, మన మాట 10 మందిని వెళ్ళగొడుతుంది. మాటే ఒక మంత్రం అంటాడు. కవియులు భలే రాస్తారు ఈ మధ్య. మాటే మంత్రం, ఒక మనసే ఒక మంత్రం అంటారు. మంత్రాలకు తంత్రాలకు చింతకాయలు రాలవని వాళ్ళే చెప్తారు. క్వశ్చన్ వేసేది వాళ్ళే, జవాబు చెప్పేది కూడా వాళ్ళే, ప్రశ్న వాళ్ళే, ఆన్సర్ వారిదే. ఈ రాత్రి వేళ ఒకటి, దేవుని దయ అనే కప్పులో నీవు ఉన్నావా? ఉంటే నీవు ధన్యుడివి, ఉంటే నువ్వు ధన్యురాలివి. దేవుని ఆశీర్వాదము నీ మీదకు వస్తుంది. 91వ కీర్తన చూడండి. నేను 4 మొక్కలు చెప్తాను. మొదటి మొక్క దేవుని దయ అనే కప్పు. రెండవ చూద్దానండి. 91వ కీర్తన 4వ చరణం. త్వరగా చదవాలి. రెండవ కప్పు చెప్పండి మీరు. రెక్కలతో కప్పు అన్నాడు. ఏ రెక్కలో? ఆ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడి ఆశ్రయం అనే రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఈరోజు మానవునికి సెక్యూరిటీ లేదు, భద్రత లేదు, కాపుదల లేదు. యోబు కాపుదల ఎవరు చేశారు? యోబు కంచె ఎవరు వేస్తారు? బంధువులు వేస్తారా? కుటుంబస్తులు వేస్తారా? స్నేహితులు వేస్తారా? ఎవరు వేయలేరు. ఆయన కంచె వేయగా విప్పగలిగిన వాడు ఎవరు లేరు. దేవుడు కంచె వేస్తే, దేవుడు కప్పు వేస్తే తీయడానికి ఎవరి వల్ల కాదు. అక్కడ రాబడిన మాట దేవుని ఆశ్రమనే కప్పు మనం చూస్తున్నాం. ఆ రెక్కల క్రిందలోనికి వస్తే ఎంత క్షేమం ఉందో మనం చూడాలి. ఒకటి, దయ అనే కప్పు చేత ఆశీర్వదించబడిన నీతిమంతుల జాబితాను చూస్తాం. రెండవది మనం చూస్తుంటే ఆశ్రయము అనే అండ అనే కప్పులో వారి జీవితాల్లో క్షేమం పొందుతూ చూస్తున్నాం. దేవుని ఆశ్రయములు ఉంటే ఏ పరిస్థితుల మీదకి వచ్చినా ఏమిటి మనలేమి చేయలేము. ఏ హాని మన మీదకి రాదు అంటాడు కదా. ఏ తెగులు నీ గుడారమున సమీపించదన్నాడు. ఈ రాత్రి వేళ మన కుటుంబాలు, మన గుడారాల క్షేమం ఉండాలంటే దేవుని దయలో, రెండవది దేవుని ఆశ్రయములో మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆశ్రయంలో ఉంటామో ఆయన కనుదృష్టి, ఆయన హస్తం మన మీద ఉండడం ద్వారా మన జీవితాలు కాపాడబడతాయి. మూడవ దాటిపోదామండి. 86వ కీర్తన 4వ చరణం. కీర్తన 86:4.
నా ప్రాణం నీ వైపునకు ఎత్తుచున్నాను. 86:4 అక్కడ రాయబడిన మాట ఏంది? దీవెనలతో కప్పువాడు ఉంది. ఏమి రాయబడుతుంటే ఆయనట దీవెనలతో కప్పుతాడన్నాడు. మరొక మాట చూద్దామండి. 1 పేతురు పత్రిక 4:8. పేతురు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 1 పేతురు పత్రిక 4:8. ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ప్రేమ గలవారే ఉండి. ప్రేమ అనేక పాపములు ఏం చేసినట్ట కప్పుతుందని రాయబడుతుంది. ఈ రాత్రి వేళ మన పాపాలు కప్పినవాడు, మన దోషాలు క్షమించినవాడు, మన సంకటములు కుదిర్చినవాడు, మన వ్యాధిని బాగు చేసినవాడు, మన పరిస్థితిని మార్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. అమ్మాయ్యా బాబు, ఈ రాత్రి వేళ నీ దోషము కప్పబడాలంటే, నీ పాపము కప్పబడాలంటే, నీ అవిధేయత కప్పబడాలంటే యేసుక్రీస్తు ప్రేమలో నువ్వు ఎంచబడాలి. మన పాపాలు క్షమించడానికి క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలు విడిచి జీవముగల దేవుని సేవించే ఆ గొప్ప భాగ్యానికి ప్రభు త్యాగమయ్యాడు. క్రీస్తు మనల్ని ప్రేమించడానికి కొరకే, పరిమళ వాసనకి మన కొరకు శిలువలో అర్పించబడ్డాడు, యాగమయ్యాడు. ఈ రాత్రి వేళ మన పాపాలు కప్పబడి, మన పాపాలు క్షమించబడితే మనం భాగ్యవంతులం. ఇంత మీటింగ్, ఈ కార్యక్రమం ఇంత విధంగా దేవుడు నడిపిస్తున్నాడని కారణం తెలిసిన దేవుని కాపుదలలో, దేవుని దయ అనే కప్పులోనూ రావాలి, అనే నీడలోనూ ఉండాలి, అనే దీవెనతోనే ఉండాలని తన మాటల చేత మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న మూలవాక్యానికి వద్దామండి. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 12వ చరణంలోకి వచ్చి ముగిద్దాం. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 12వ చరణం ఏం రాయబడుతుంది అక్కడ? యెహోవా నీతిమంతులు ఆశీర్వదించిన వాడవు నీవే, కేడెలతో కప్పినట్లు వారిని దయతో కప్పెదవు. నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఏం చేస్తారంట? ఈరోజు ప్రేమిస్తున్నాం, ఒకటి సంతోషిస్తున్నాం, ఉల్లసించడం, సంతోషం. మీరు ఎవరికైనా ఆనందం కలిగినా ఏం చేయాలి? అది అన్న పాడాడు, పాటలు పాడాం, ఎంతసేపు ఏం చేస్తున్నాం? ఈ మీటింగ్కి వస్తే మామూలుగా ఎక్కువ ఏముంటుందంటే, ముందుగా చెప్పే ప్రసంగం కంటే ప్రసంగం అయినా పాట అయినా ఆయన మాటలే, మన మాటలు కాదు. కొంతమంది పాట అయితే ఏమవుతారా? అది కాదు. ఎవరైనా ప్రార్థన కూడికి ఎక్కడైనా మనం వెళ్తే ప్రారంభం నుంచి ముగింపు వరకైనా వానైనా ఏం చేయాలి? తడిచి మొద్దై సంతోషంగా వెళ్ళాలి. అలా కాకుండా మధ్య మధ్యలో ఏమవుతామా? స్కూల్కి పోయి బ్యాగ్ ఎత్తుకుపోయి 2 పిల్లలు అయిపోతే ఎస్కేప్ అయిపోతే ఏమంటారు? అడిగి పోతున్నారు రా కూర్చో అంటాడు. ఎవరా చెప్పండి మీరే. సార్ అంటాడా లేదా? నేను కూడా రోజు సారే. 2 పిల్లలు పోయి వస్తాను, 2 పిల్లలు పోతాను ఒప్పుకుంటాను టీచరా. దేవుని సన్నిధికి మనం వెళ్తున్నా గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీవు ముగింపు వరకు ఆయనతో గడిపి వెళితే పరిపూర్ణమైన ఆశీర్వాదంతో వెళ్తాను. ఈ రాత్రి వేళ నేర్చుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం, మార్చుకుందాం. ప్రేమ కలిగే ఆ భాగ్యం. ఎపి సంఘంతో మాట్లాడుతుంటాడు, నీలో మెప్పు నీలో ముప్పు జాగ్రత్త అన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో నీలో మెప్పు నీలో ముప్పు, అందుకే నీ జీవితం కప్పుకో అన్నాడు. ఈ రాత్రి వేళ మన జీవితాల్లో ఆలోచన చేసి హృదయపూర్వకంగా మనస్సారా ప్రభువులు ఆశీర్వదించబడదాం, ఆత్మరక్షణ కలిగి ఆరాధకులుగా మారదాం. అటు విధంగా దేవుడి రాత్రి కాల వేళ మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.